సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈసారి గ్రోత్ ఇంజన్స్లో కీలకమైనటువంటి అంగంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ను కూడా గుర్తించింది. స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్రాలకి, దేశాలకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఈ రంగాన్ని ఎందుకు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత రంగంగా గుర్తించింది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శివశంకర్ గారు. శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. శివశంకర్ గారు, ఈ బడ్జెట్లో ఎవరు ఊహించిన విధంగా రకరకాల అంశాలను చర్చించారు. బట్ అయితే అంతా ఫ్యూచరిస్టిక్గా, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే ప్రతిపాదనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్స్ అనేవి సామాన్యులకి బాగా ఊరటనిచ్చినటువంటి అంశం. వీటితో పాటు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది ఏంటంటే ఎంఎస్ఎంఈ పైన కేంద్ర ప్రభుత్వం చాలా ఎక్కువ ఫోకస్ పెట్టింది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఎందుకు ఎంఎస్ఎంఈకి అంతటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? కేశవ్ గారు, ఓవరాల్గా ఇది బడ్జెట్ చాలా అద్భుతమైన బడ్జెట్ అండి. ఎందుకంటే అగ్రికల్చర్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ, డిఫెన్స్ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్స్ కానీ అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇది ఒక అభివృద్ధికి ఒక డైనమిక్ బడ్జెట్ గా రూపొందించారండి. అది ఆ విషయంలో మనం అభినందించాలి కేంద్ర ప్రభుత్వాన్ని. అలాగే ఇంకో మాట మనం గర్వించాలి తెలుగు వాళ్ళుగా. ఎందుకంటే గురజాడ అప్పారావు గారి కోట్ ని నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. ఎనీ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్ అని అన్నారు. సో బడ్జెట్ కూడా అదే రకంగా రూపొందించారండి. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఎంఎస్ఎంఈకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే, మనం గమనించినట్లయితే కేశవ్ గారు, ఎంఎస్ఎంఈ 40% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ కమ్స్ అండర్ ఎంఎస్ఎంఈ. అలాగే 39% ఆఫ్ అవర్ కంట్రీస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంఎస్ఎంఈలో ఉందండి. ప్రపంచంలో కూడా ఎంఎస్ఎంఈ రంగం చాలా ముందుంటుందండి, ఎకనామిక్ డెవలప్మెంట్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కానీ. ఎప్పుడైతే మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఎంఎస్ఎంఈ రంగం మీద, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ రోజు మనకు చూసేటట్టయితే గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ ఎంఎస్ఎంఈ రంగంలో చాలా ముందుకి దూసుకుపోయి ఆ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, సంపదలో కానీ ముఖ్య భూమిక పోషిస్తుందండి. మన రాష్ట్రంలో కూడా ఎంఎస్ఎంఈ ఇంకా టేక్ ఆఫ్ స్టేజ్ లోకి రావాల్సిన అవసరం ఉంది కేశవ్ గారు. కానీ అంటే ఒకటి, అందరూ కూడా భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. వీటి గురించి ఎక్కువ మాట్లాడితే ఈ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, మైక్రో ఇండస్ట్రీస్ వీటి వలన ప్రయోజనం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా ఉంది. సో ఎట్లా దాన్ని జస్టిఫై చేస్తారంటే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ, అలానే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్లో ఈ రోల్ పెరుగుతానికి అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడు గత 10 ఏళ్ళుగా కూడా ఇదే మాట చెప్తున్నారు, మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది 15, ఒక రకంగా చెప్పాలంటే ఈ 15 ఏళ్లకి సంబంధించి మొదటి బడ్జెట్, అంటే చివరి 5 ఏళ్లకి సంబంధించినటువంటి మొదటి బడ్జెట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. రాబోయేటువంటి 4 ఏళ్ళకి దిశానిర్దేశం చేస్తుంది, వికసిత భారత్ అంటున్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో అంత పొటెన్షియాలిటీ ఉందా మన దేశంలో? ఖచ్చితంగా ఉందండి. ఎందుకు అంటే ఎంఎస్ఎంఈ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆయన ఆలోచనలు, ఆయన తాలూకా ఎక్స్పర్టైజ్ ని మన దేశం ఉపయోగించుకోవటం లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఈ మధ్యనే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను కేశవ్ గారు. నా దగ్గరికి ఎలక్ట్రిక్ సైకిల్ ఇన్క్యుబేషన్ సెంటర్ లో డెవలప్ చేసిన వాళ్ళు వచ్చారు. నేను ఎంఎస్ఎంఈ నా క్యాంప్ ఆఫీస్ లో ఉండగా అది మోడీ గారు చూశారండి మన ఎక్స్పోలో, ఢిల్లీ ఎక్స్పోలో. వాళ్ళిద్దరూ మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. సో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. ఇటువంటి టాలెంట్ ఎంఎస్ఎంఈకి మన ప్రాధాన్యత ఇస్తే తప్ప ఇటువంటి ఆవిష్కరణలు కానీ, స్టార్టప్లు కానీ వచ్చే అవకాశం లేదండి. మన బ్రెయిన్, మన వెల్త్ మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవాలంటే ఎంఎస్ఎంఈ సెక్టరే ఆల్టర్నేటివ్ కేశవ్ గారు. ఎంఎస్ఎంఈ సెక్టరే అది ఒక్కటే ఒక రకంగా యాంటీ డోట్ లాంటిది ఈ రుగ్మతలన్నిటికీ కూడా. అందుకనే ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ని టర్న్ ఓవర్స్ రీడిఫైన్ చేశారు, క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా పెంచారు. ఎంఎస్ఎంఈలో అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేశారండి. ఇంకా అది అందిపుచ్చుకోవడంలో ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో వెనుకబడతనం కనిపించింది.
అదంతా కూడా నేను చైర్మన్ గా తీసుకున్నాక నేను ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్, ఎడ్యుకేటింగ్ ద ఇండస్ట్రియలిస్ట్, ఎడ్యుకేటింగ్ ద అండ్ న్యూ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి. ఎంఎస్ఎంఈలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు సామాన్య మధ్య తరగతి కుటుంబీకుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే ఎంఎస్ఎంఈ ఇది ఆల్టర్నేటివ్ అంటే. అందులో క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ అండి, కొలేటరల్ లేకపోతే ఏ బ్యాంక్ కూడా మనకు లోన్ ఇవ్వదండి. నా దగ్గర మంచి స్కిల్ ఉన్నా, మంచి థాట్ ఉన్నా, మంచి ఆలోచన ఉన్నా సరే దాన్ని యువర్ థాట్ మేము ఇన్వెస్ట్ చేస్తాం అన్న స్లోగన్ కూడా ఎంఎస్ఎంలో తీసుకొచ్చారు. కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ అప్ టు 5 lakhs, అది ఇప్పుడు 5 crores, ఇప్పుడు 10 crores పెంచారు. ఇది ఒక బూస్ట్ ఇస్తుంది మన టెక్నోక్రాట్స్ కానీ మన యంగ్ జనరేషన్కి కానీ అద్భుతమైనటువంటి బూస్ట్ ఇచ్చి చాలా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కేశవ్ రైట్. ఇంకా మన దేశంలో ఎక్కువ చూసేది ఏంటంటే బడ్జెట్ అనగానే మహారాష్ట్రానికి ఏమి ఇచ్చారు. సో ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు చాలా ఎక్కువ వినబడుద్దని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. పేరు వినబడలేదు, బీహార్ పేరు మాత్రం వినబడింది అనేటువంటి విమర్శ ఒకటి వస్తుంది. ఏంటి ఓవరాల్గా బడ్జెట్లో ఏపీకి వస్తున్నటువంటి బెనిఫిట్స్, ఏపీని ప్రత్యేకంగా చూస్తారనేటువంటి ఆశ ఇంకా ఉందా సజీవంగా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఆల్రెడీ మీరు ఏమి బడ్జెట్ లో లేదంటున్నారు కానీ బయట జనాలు ఏంటంటే అంతా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. మొన్ననే వైజాగ్ మోడీ గారు వచ్చేటప్పుడు అనౌన్స్ చేసినటువంటి గురించి ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు అందరూ కూడా. అలాగే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నేను ఇందాకే మన రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆయన చెప్పడం ఏంటంటే 7 న్యూ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయని చెప్పారు. అలాగే పోలవరం, అమరావతి, సౌత్ జోన్, రైల్వే జోన్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఉన్నాయా లేదా అన్నది అప్రస్తుతం అండి. ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయింది, ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా చేయాలన్నది కూటమి ప్రభుత్వం పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సింహభాగమే అన్ని రకాలుగా కూడా ఉంటుందనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే పోలవరం ప్రాజెక్టుకి, అమరావతికి ఇట్లా పేర్లు సపరేట్గా వినిపిస్తే అనుకున్నా అట్లాంటివి ఏమీ అవసరం లేదంటారా? మొత్తం అలాట్మెంట్స్ అన్ని ఇంటర్నల్గా జరుగుతాయంటారా? అంటే జనరల్ గా ఏమవుతుందని అంటే కేశవ్ గారు బడ్జెట్ లో పర్టికులర్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయరండి. ఒక్కొక్క ప్రాధాన్యాల ప్రకారం అలాట్ చేసుకుంటూ పోతారు. అది ఇది ఎందుకంటే లాంగ్ పెండింగ్ కదండి. అమరావతి కానీ పోలవరం కానీ ఇది ఈ రోజుది కాదు, లాంగ్ పెండింగ్. సో డిపిఆర్ కూడా ఆమోదం చేశారని వచ్చింది. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే అది బడ్జెట్ లో కేటాయింపులతో దానికి సంబంధం లేదు. ఓకే. సో ఇంకొక విషయం, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కాదు, మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. అలానే కేంద్రం అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్లో అగ్రికల్చర్ సెక్టార్ మీద చేసినటువంటి ప్రకటనలు కానీ, అలానే టెక్నాలజీకి సంబంధించి స్టార్టప్లకు సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ కానీ ఇవన్నీ సముచిత స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ టెక్నాలజీ పదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి ఏఐ గురించి మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏదో 500 కోట్ల రూపాయలతో చిన్న డెవలప్మెంట్ సెంటర్లు పెడితే ప్రయోజనం రాదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. సో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ గురించి ఆలోచించేటప్పుడు ఏఐకి ఎందుకు ప్రాధాన్యం దక్కిందనుకోవచ్చా, దక్కలేదనుకోవాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది జస్ట్ మన దేశంలో అయితే ఇట్ ఈజ్ అట్ ఇన్క్యుబేటివ్ లెవెల్లో ఉంది కాబట్టి 500 కోట్లు అలాట్ చేయడం సహజం అండి. అయితే అంతకంటే ముందు అగ్రికల్చర్ కి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారండి ఈసారి బడ్జెట్ లో. సో మన కోర్ స్ట్రెంగ్త్ అగ్రికల్చర్ అండి. అలాగే మీకు పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మనకి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అత్యధికమైనటువంటి కోస్ట్ లైన్ ఉన్నది. ఓకే. అలాగే షిప్ బిల్డింగ్ యాక్టివిటీ మీద కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్ లో. సో షిప్ బిల్డింగ్ యాక్టివిటీ కూడా మనకి బాగా పెరిగే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కి ఒక వరప్రధానిగానే నేను వర్ణిస్తానండి. మనం దాన్ని, మీ అభిప్రాయం ఏంటి? వేతన జీవులు, మధ్యతరగతి జీవులకి చాలా మందికి ఉపశమనం వచ్చింది అనేటువంటి మాట అందరూ అదే పాజిటివ్ గానే చెప్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. సో ఆ రెవెన్యూ సర్వీసెస్ ని మీరు బాగా దగ్గరగా చూశారు. దీని వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏంటి? అంటే చాలా మంది ఏమంటారని అంటే ఇది 12 lakhs స్లాబ్ తీసుకురావడం అనేది మాత్రం చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ మీద దీని బర్డెన్ ఎక్కువ పడుతుంది, ఉద్యోగ రంగ వ్యక్తుల మీద పడుతుంది. ఇప్పుడు ఇది తేవడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ కేశవ్ గారు, ఈ 12 లక్షల వరకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్
ఏదైతే కట్టేవారో అదంతా కూడా సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుంది, ఓకే ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తుంది. సో దట్ ఈజ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ టు ది గవర్నమెంట్ అండి. చాలా మంది ఏమంటారంటే దీనివల్ల రెవెన్యూ తగ్గుతుంది అంటారు, కానీ నేనైతే రెవెన్యూ పెరుగుతుంది అని అంటాను. ఓకే ఓకే తర్వాత ఎంత లిబరల్ గా ఉందో పాలసీ, అంత స్టింజెంట్ గా, అంటే విశ్వసిస్తాం, ఓకే మీరు పన్నులు ఎగవేస్తే ఊరుకోం అన్నటువంటి సంకేతం ఇవ్వవలసిన అవసరము ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కేశవ్ గారు. అవును అవును అందుకు స్పెషల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొస్తున్నారు. ఓకే ఎందుకంటే విశ్వాసం అనేది ఫస్ట్ ఎనీ టాక్సేషన్ లో. అందుకే వాలంటరీ కంప్లైన్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అవును సో ఎక్కడైనా ఎవేజన్ జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఒక వార్నింగ్ అనేది ఇవ్వడానికి కోసం నేను అనుకోవడం, ఒక వారం రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకటిస్తామంటున్నారు. అందులో అంత కోడిఫై చేస్తారు. కాబట్టి ఇది మంచి పరిణామమేనండి. చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి దానిలో 22% ఇన్కమ్ ట్యాక్స్ నుంచే వస్తుందని చెప్పి ఒకవైపు లెక్కల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ లో వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ లో మేజర్ గా 12 లక్షల స్లాబ్కి మారిస్తే ఆదాయానికి గండిపడుద్ది చాలా పెద్ద ఎత్తున. మళ్ళీ అది భర్తీ చేసుకోవడానికి ఇంకో చోట నుంచి భారం పడేటువంటి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఎలా చూడాలి దాన్ని? అదే ఇందాక నేను చెప్పానండి. యాక్చువల్ గా ఈ స్లాబ్ వల్ల ఆదాయం గంటి పడుతుంది అనుకుంటున్నారు, కానీ గంటి పడదండి. ఓకే ఈ సేవింగ్స్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్తాయండి. ఓకే ఆ రకంగా ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది తప్ప మొదట మనకి అపరెంట్ గా గండి పడేటట్టు పడుతుంది కదా అనిపిస్తుందండి కేశవ్ గారు. ఓకే మనం ఇది ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే, ఈ అమౌంట్ ఏం చేస్తారు వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ లో పెడతారు, లేదు అంటే ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుందండి. ఓకే సేవింగ్స్ రేట్ పెరుగుతుంది. సేవింగ్స్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో అది నేషనల్ మంచిదే. ఓకే సో ఆ రకంగా పెరుగుతుందండి. కంప్లైంట్స్ లెవెల్ ఎక్కువ అవుతుందండి. కంప్లైంట్స్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఎక్కడైనా ఎవేషన్ గాని ఉన్నదంటే ఆల్రెడీ న్యూ యాక్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు వీళ్ళ దగ్గర ఎవేజన్ తక్కువ ఉంటుంది కేశవ్ గారు. ఎవేజన్ అంతా పెద్ద తిమింగలాలే ఎవేజన్ చేస్తాయి. వాటిని సరైనటువంటి పట్టుకుంటే చాలు, ఇంతకి 3 ఇంతలు రెవెన్యూ సంపాదించవచ్చు. స్పెషల్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కువ పెద్ద తిమింగలాలను దృష్టిలో పెట్టుకునే మార్పులు చేర్పులు ఉంటాయి అంటారా? చెయ్యాలండి, చెయ్యాలి. నేనైతే చెయ్యాలంటాను యాజ్ ఎ ట్యాక్స్ ఆఫీసర్ గా. అసలు ఇది చట్టం సామాన్యుడి మీదే కాదండి, అందరికీ సమానం అన్నటువంటి చూపించవలసిన అవసరం ఉంది. ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని ఆ కాన్సెప్ట్ ప్రభుత్వం నిరూపించవలసిన అవసరం ఉంటుందండి. ఖచ్చితంగా ఆ దిశలో అడుగు పడతాయని నేను ఆశిస్తున్నాను. సో అంటే బడ్జెట్ లో చెప్పినట్టుగా పేదలు, మధ్యతరగతి వర్గాలు, అలానే రైతులు, మహిళలు, ఈ నలుగురి కాంబినేషన్ యువతతో కలుపుకుని వెళ్ళేటువంటి క్రమంలో వికసిత భారత్ 2047, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 ఈ లక్ష్యాలకి చేరువ చేసేటువంటి బడ్జెట్ ఇది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మీద కూడా ఒక రిఫార్మ్ తీసుకొచ్చారు. తర్వాత అగ్రికల్చర్ మీద విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త వంగడాలు, టెక్నాలజీ, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, వీటన్నిటి మీద చూపించారు. అలాగే ఎంఎస్ఎంఈకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సామాన్యులు, మధ్యతరగతులు ఎంటర్ప్రెన్యూర్ గా ఆర్ ఇండస్ట్రియలిస్ట్ గా మారడానికి అవకాశం ఉంది. అంటే నేనేమంటానంటే ఎకనామిక్ డెమోక్రటీ అంటే క్యాపిటల్ ఉంది కేశవ్ గారు. క్యాపిటల్ డెమోక్రటైజేషన్ జరగడం లేదు భారతదేశంలో. ఈ రోజు క్యాపిటల్ కొద్దిమంది చేతుల్లోనే ఉంది. క్యాపిటల్ డెమోక్రటైజేషన్ జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. Unless you have an economic democracy, the mere political democracy is not valid for India అని అన్నాడు. సో ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయండి. క్యాపిటల్ డెమోక్రటైజేషన్ జరుగుతుంది, ఎకనామిక్ డెమోక్రసీ వైపు దేశం ప్రయాణం చేస్తుందండి. వండర్ఫుల్ బడ్జెట్ అండి. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ బడ్జెట్ అండి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్ గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇది శివశంకర్ గారు విశ్లేషిస్తున్నారు. క్యాపిటల్ డెమోక్రటైజేషన్ అలానే ఎకానమీ డెమోక్రటైజేషన్ దిశగా ఈ బడ్జెట్ ఒక అడుగు వేస్తోంది ముందుకి అనేటువంటి విశ్లేషణ చేస్తున్నారు. ప్రధానంగా రైతాంగానికి, ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇచ్చినటువంటి ఊతం వల్ల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది దేశంలో పెరుగుతుంది. ఇక
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జాబితాలో కనబడకపోయినా కానీ పాలసీల ప్రకారం ఏపీని ఆదుకునేటువంటి విధానాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఎలాంటి ఢోకా ఉండదు. దానికి తగ్గట్టుగా మ్యారిటైమ్ పాలసీని ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఉపయోగించుకుంటే ఏపీ మరింత పురోగమిస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.